ఎందుకంటే మా స్టూడెంట్స్ నాకు రిక్వెస్ట్ పెట్టారు 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పమని, అందుకోసం నేను సెట్ స్టార్ట్ చేశాను. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ సెట్స్. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ మై టేబుల్. నౌ లుక్ ఎట్ ద టేబుల్. ఫస్ట్ వన్, I have a group of toys. నాకు ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. And my second collection is a group of books. So simply we can say a collection of well-defined objects or things. ఇక్కడ కూడా a collection of books. Here the first one is collection of toys. So simply we can say collection of books or collection of toys. We can say those are a sets. So this is my toy set and this is my books set. So simply we can define the sets definition, that is, all of you look at the board. A well-defined collection of distinct objects is called a set. So collection of books ni kaani, collection of pens ni kaani, ante correct ga daniki oka rule antu undali, oka property మనం ఏవైతే ఆబ్జెక్ట్స్గా ట్రీట్ చేస్తామో వాటికన్నీ ఒక పర్టికులర్గా ప్రాపర్టీ కానీ రూల్ కానీ ఉండాలి. దట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఈస్ కాల్డ్ ఏ సెట్. సో మనకి ఇక్కడ సెట్ని మనం దేంతో నోట్ చేస్తాము అని అంటే, సింప్లీ వీఆర్ యూజెస్ కర్లీ బ్రేసెస్. మన కర్లీ బ్రేసెస్ని యూజ్ చేస్తాము. ఆ సెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ కానీ థింగ్స్ కానీ వాటిని ఏమంటాము అంటే వీ కాల్ దోస్ ఆర్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే విత్ సపరేటెడ్ విత్ కామర్స్, కామర్స్ పెట్టుకుంటూ సపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్ ఆఫ్ యూ లుక్ ఎట్ ద బోర్డ్. ఐ యామ్ రైటింగ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ ద సెట్. సెట్ అంటున్నాను నేను. సెట్ మీన్స్ వీ హ్యావ్ టు యూజ్ ది కర్లీ బ్రేసెస్ అండ్ హియర్ ఐ యామ్ రైటింగ్ 3 numbers with separated with commas. This is a set. ఈ 1 2 3 numbers ఏమనాలి అంటే ఎలిమెంట్స్. those are called the elements and separated with the commas. So here I wrote a sentence. నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను. ఏంటది? 10 top most writers in India. ఇండియాలో టాప్లో ఉన్న 10 రైటర్స్ని సెట్ అవుతుందా కాదా అని అడుగుతారు. ఇజ్ ఇట్ సెట్ ఆర్ నాట్? దిస్ ఇస్ మై క్వశ్చన్. సెట్ అవుతుందా కాదా? ఎప్పుడు అవుతుంది అని అంటే, హియర్ లుక్ ఎట్ ద సెంటెన్స్. నాకు సెంటెన్స్ ఏమి ఇచ్చాడంటే 10 టాప్ మోస్ట్ రైటర్స్. 10 టాప్ మోస్ట్ రైటర్స్ అన్నారు. వాళ్ళు కూడా ఎలా ఉండాలి? 10 టాప్ మోస్ట్. టాప్ 10లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయమన్నారు. ఎలా సెలెక్ట్ చేయాలి? ఇక్కడ నాకు పర్టికులర్గా ఈ సెంటెన్స్లో నాకు ఒక ప్రాపర్టీ కానీ ఒక రూల్ కానీ ఇవ్వలేదు. రూల్ ఇవ్వలేదు అంటే దేని పరంగా అంటే ఫిక్షన్ పరంగా నేను సెలెక్ట్ చేయాలా, కామెడీ పరంగా సెలెక్ట్ చేయాలా, ట్రాజడీ పరంగా సెలెక్ట్ చేయాలా, నేను ఇక్కడ కామెడీ పరంగా సెలెక్ట్ చేయాలా లేదంటే ఫిక్షన్ పరంగా సెలెక్ట్ చేయాలా అని నాకు పర్టికులర్ రూల్ అనేది నాకు సెంటెన్స్లో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దిస్ ఈస్ నాట్ ఏ వెల్ డిఫైన్డ్ స్టేట్మెంట్. ఇది వెల్ డిఫైన్డ్ స్టేట్మెంట్ కాదు కాబట్టి the given statement is not a set. ఇది ఒక సెట్ కాదు. And another example is number of boys in your class. మీ క్లాస్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ అనే స్టేట్మెంట్ అనేది సెట్ అవుతుందా కాదా? అవుతుంది. బికాస్ నాకు ఇక్కడ మీనింగ్ఫుల్గా ఉంది. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉంటారు అనే సెంటెన్స్ అనేది సెట్ అవుతుందా కాదా అంటే అవుతుంది. దిస్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఎ సెట్. సో ఐ హోప్ మీకు ఏమన్నా సెంటెన్స్ ఇస్తే ఏది సెట్ అవుతుంది ఏది సెట్ కాదు అనేది ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అప్ టు హియర్. సో ఇక్కడ వరకు కనుక మీకు ఇంట్రడక్షన్ అర్థమైతే ఎక్సర్సైజ్ 2.1 ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ఫస్ట్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. నౌ కమ్ టు ది నెక్స్ట్ టాపిక్ ఈజ్ సెట్ని మనం 2 ఫార్మ్స్లో రిప్రజెంట్ చేస్తాం. 2 ఫార్మ్స్. మై ఫస్ట్ ఫార్మ్ ఈజ్ రోస్టర్ ఫార్మ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెట్ బిల్డర్ ఫార్మ్. సో అలా ఫిల్ పెద్ద బోర్డ్. నౌ మై నెక్స్ట్ టాపిక్ ఈజ్ రోస్టర్ ఫార్మ్ అండ్ సెట్ బిల్డర్ ఫార్మ్. We can convert roster form to the set builder form
ప్రాబ్లమ్స్కి పర్టికులర్గా ప్రాపర్టీ ఉందనుకోండి, రోస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయొచ్చు, సెట్ బిల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఈ రెండింటిలో కంపారిటివ్లీ రోస్టర్ ఫామ్ ఈజ్ ద వెరీ ఈజీ ఫామ్. ఎందుకు అంటే దీనికి పర్టికులర్ సింటాక్స్ అంటే ఏమి ఉండదు, పర్టికులర్ ఇదే ఫామ్లో రాయాలి అని ఏమి ఉండదు. బట్ వెన్ కమ్ టు సెట్ బిల్డర్ ఫామ్ ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ సింటాక్స్. దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది, ఇలానే రాయాలి ఒక సింటాక్స్ ఉంటుంది. సో నేను ఈ రెండు కంపారిజన్ చేసుకుంటూ మీకు చెప్తాను. నా ఫస్ట్ కమ్ టు ది రోస్టర్ ఫామ్. I am writing here definition. So నేను ఇక్కడ ఒక పార్టీషన్ చేస్తున్నాను. My first part is for the roster form, second one for the set builder form. Definition of roster form is I wrote here. We are listing elements in it. ఇందులో మనం ఎలిమెంట్స్ ఆల్రెడీ లిస్ట్ చేసేస్తాం విత్ సపరేటింగ్ విత్ ద కామా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి ఐఎమ్ రైటింగ్ హియర్ వన్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ 3 natural numbers. This is my statement. ఈ statement ని in roster and set builder form, roster form లో set builder form లో రెండింటిలో ఈ statement ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నాను. నేను ఎక్స్ప్రెస్ చేసి మీకు కంపేర్ చేసి చెప్తాను, మీకు క్లియర్గా అర్థమైంది. Now come to the roster form. Listing the elements. ఎలిమెంట్స్ ఏం చేస్తున్నాం, మనం లిస్ట్ చేస్తున్నాం విత్ సపరేటెడ్ కామాస్. ఓకే, కామాస్తో సపరేట్ చేసుకుంటూ ఎలిమెంట్స్ని రాస్తున్నాం. ఇది ఒక స్టేట్మెంట్ కదా. సో ఈ స్టేట్మెంట్ నేను ఏమంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ సెట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ విత్ క్యాపిటల్ ఏ. ఆ సెట్ని నేను క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తున్నాను. A equals to A సెట్ అయినా సరే we have to use curly braces. ఓకేనా, ఆ సెట్ బిల్డర్ ఫామ్ కానివ్వండి, రోస్టర్ ఫామ్ కానివ్వండి, ఇన్ఫైనైట్ సెట్ ఆ సెట్ అంటేనే we have to use these curly braces. అందులో నాకు స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 3 natural numbers. ఆల్రెడీ we learned in natural numbers 6th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం. natural numbers are starts from 1. అందులో నాకు కావాల్సిన ఫస్ట్ 3 natural numbers అంటున్నాడు. Nothing but 1 comma separated with commas అన్నాడు కదా. సో 1 comma 2 comma 3. This is the roster form. Simple kada. This is the roster form for the given statement. Simple. When come to the set builder form, ఇందులో డెఫినేషన్ ఏం రాసానంటే we write a set by defining its elements. అందులో ఉన్న ఎలిమెంట్స్ కి ఒక కామన్ ప్రాపర్టీని రాస్తూ ఎక్స్ప్రెస్ చేస్తూ రాయాలి. దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఇట్ హ్యాస్ ఎ పర్టికులర్ సింటాక్స్. నేను ఇందాకే చెప్పాను దీనికి ఏ సింటాక్స్ లేవు, జస్ట్ బ్రేసెస్ రాసేసి అందులో ఏవైతే పాసిబిలిటీ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని నేను కామన్స్ సపరేట్ చేసి రాస్తే సరిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ది రోస్టర్ ఫామ్. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ సింటాక్స్ అనేది ఉంటుంది. సింటాక్స్ ఓకే, ఎలా రాయాలి అంటే ఫర్ ది సేమ్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ని నేను సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి. అదే స్టేట్మెంట్ నేను ఇక్కడ క్యాపిటల్ ఏ యూజ్ చేశాను కదా, ఇక్కడ కూడా ఐఎమ్ యూజింగ్ సేమ్ లెటర్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు ది సెట్. దీని ఏమని చదవాలి అంటే సింటాక్స్లోకి వచ్చేసరికి ది సెట్ ఓకే ఎక్స్. దీన్ని చదివేటప్పుడు ఆల్ ఎక్స్, ది స్పెషల్ సింటాక్స్ ఇది కాలన్ సింబల్, బట్ మనం చదివేటప్పుడు సచ్ దట్ ఓకే ఏమని చదవాలి, ది సెట్ బ్రేసెస్ ఏమని చదవాలి మనం, ది సెట్ ఎక్స్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఏ నెంబర్స్ ఇవి న్యాచురల్ నెంబర్కి సంబంధించింది. సో ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. Capital N represents the natural numbers. Okay, natural numbers ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి
సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్. సో ఇక్కడ లెస్ దాన్ 4 అన్నాను నేను. అంటే మీనింగ్ ఏంటంటే 4 కంటే తక్కువ. 4 కంటే తక్కువ అంటే నాకు ఎక్కడ వరకు రావాలి? ఓన్లీ 3 న్యాచురల్ నెంబర్స్ రావాలి. లేదు అని అంటే నేను దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. దీన్ని ఇలానే కాదు, ఇంకోలా కూడా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఈక్వల్ 3 అన్నాను కదా నేను, అప్ టు 3 వరకు. either you have to write like this or like this. మీరు ఈ రెండింటిలో ఎలా రాసినా పర్లేదు. again look at the very most important set builder form. ఫస్ట్ ఎలా చదవాలి? a equals to, దేన్నైతే మీరు ఏ అనుకుంటే ఏ అనుకోవచ్చు, లేదా బి అనుకుంటే బి, నాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ చూజ్ ఎ క్యాపిటల్ a equals to. సెట్స్ని ఎప్పుడైనా, ఇందాక పాయింట్ మర్చిపోయాను, సెట్స్ని ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్స్తోనే మనం రిప్రజెంట్ చేయాలి. సో ఫర్ దట్ ఓన్లీ నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇక్కడ ఏ యూజ్ చేస్తాను, నేను ఇక్కడ కూడా ఏని ఎందుకు యూజ్ చేస్తాను అంటే సేమ్ స్టేట్మెంట్ని రాస్తున్నాను కాబట్టి మీకు అర్థం అవ్వడానికి నేను ఏ యూజ్ చేస్తాను. ఏ ఈక్వల్స్ టు, వెన్ కమ్ టు సెట్ బిల్డర్ ఫామ్, ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ సింటాక్స్ అండ్ స్పెషల్ వర్డ్ టు ప్రొనౌట్. మనకి స్పెషల్ వర్డ్స్ ఉన్నాయి ప్రొనౌట్ చేయడానికి. దీన్ని ఏమో చదవాలి అంటే దిస్ సెట్ ఫర్ ఆల్ ఎక్స్ సచ్ దాట్, ఈ ఎక్స్ అనేది ఏ నెంబర్స్ అన్నారు? న్యాచురల్ నెంబర్స్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ది క్యాపిటల్ ఎన్. న్యాచురల్ నెంబర్స్ పార్ట్ ఎక్కడ దాకా ఉన్నాయి? 3 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఐ హావ్ టు రైట్ లైక్ లెస్ దాన్ 4 ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. మీరు ఎలా రాస్తారు అంటే 4 కంటే తక్కువ ఉండొచ్చు, లేదంటే అప్ టు 3 వరకు అయినా ఉండొచ్చు. ఈ రెండు ఎలా రాసినా మనం. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. One most important point for the roster form. Roster form లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ ది లెటర్స్ ఫ్రమ్ మేడం ఇన్ రోస్టర్ ఫామ్. నాకు ఒక వర్డ్ ఇచ్చాడు, మేడం అనే వర్డ్ ఇచ్చి అందులో ఉన్న లెటర్స్ని రోస్టర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయండి అంటున్నాను. సరే, లుక్ ఎట్ ద వర్డ్. మనం వర్డ్ చూసేటప్పుడు నాకు ఇక్కడ ఎం అనే లెటర్ 2 times రిపీట్ అయింది, ఏ అనే లెటర్ కూడా 2 times రిపీట్ అయింది. బట్ రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడు ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా మనం సింగిల్ టైమే రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఒక సెట్ కదా. సో నేను సెట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎం అనే లెటర్తో రిపీట్ చేస్తాను. క్యాపిటల్ ఎం ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ కర్లీ బ్రేసెస్ని యూజ్ చేయాలి. ఎం నాకు 2 times వచ్చింది కదా, బట్ నేను ఎన్నిసార్లు రాయాలి? సింగిల్ టైమే రాయాలి. సో ఎం separated with commas, commas సెపరేట్ చేస్తున్నాం. దాని తర్వాత నాకు లెటర్ ఏ, కామా, దాని తర్వాత డి. నాకు ఇక్కడ వర్డ్ 2 times వచ్చి నేను ఎన్నిసార్లు రాశాను? ఒక్కసారి రాశాను. ఏ 2 times వచ్చి నేను ఎన్నిసార్లు రాశాను? ఒక్కసారి రాశాను. డి సింగిల్ టైం అని కూడా సింగిల్ టైం రాశాను. సరే, నేను ఇలా రాశాను. ఇన్ కేస్ నా క్లాస్లో ఉన్న ఒక స్టూడెంట్ వేసి దీనే సేమ్ దీనికి ఒక ఆన్సర్ రాశాను, వాడు అనుకున్న సెట్ ఏంటంటే ఈ అనుకున్నాను. E equals to A, D, M అని రాశారు. ఒక అమ్మాయి లేసి అడిగింది, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ మేడం అని అడిగింది. ఈజ్ దిస్ బోత్ ఆర్ ద సేమ్ ఆర్ నాట్? ఇవి రెండు సేమా కాదు? సేమే. లెటర్స్ అవే ఉన్నాయి, ఎలిమెంట్స్ అవే ఉన్నాయి, బట్ రాసే విధానంలో ఒకటి ముందు రాశారు, ఒకటి వెనక రాశారు. ముందు వెనక అయినా ఎలిమెంట్స్ అటు ఇటు చేంజ్ అయినా, వాటి ప్లేసెస్ రీప్లేస్ అయినా బోత్ ఆర్ ద సేమ్. మనకు కావాల్సింది అవే ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా. ఫస్ట్ పాయింట్ అదే మీరు నోట్ చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. ఎలిమెంట్స్ ప్లేసెస్ అటు ఇటు చేంజ్ అయినా ప్రాబ్లం లేదు. అండ్ సెకండ్ పాయింట్, రాసేటప్పుడు నాకు ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు, సింగిల్ టైమే రాయాలి. నాకు అక్కడ బోర్డర్ ఏ 2 times నేను సింగిల్ టైమే రాశాను, ఎం 2 times రిపీట్ అయినా నేను సింగిల్ టైమే రాశాను. ఇలా ఫర్ సపోజ్ ఎలిమెంట్స్ అనేవి అటు ఇటు చేంజ్ అయినా బోత్ ఆర్ ద ఈక్వల్. అందులో టెన్షన్ పడి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సెట్లో రాసేటప్పుడు మాత్రం అక్కడ ఎన్నిసార్లు రిపీట్ అవ్వని మనం సింగిల్ టైమే రాస్తాం. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది రోస్టర్ ఫామ్. నౌ కమ్ టు మై నెక్స్ట్ టాపిక్ ఈస్ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ రెండింటి గురించి నేర్చుకున్నాము. అయితే ఈ రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ నేర్చుకున్న తర్వాత మనకి కొన్ని సింబల్స్ అయితే నీడ్ అవుతాయి. అంటే ఈ చాప్టర్లో చాలా సింబల్స్ ఉన్నాయి. నేను పర్టికులర్ ఎక్సర్సైజ్కి మనకి ఇక్కడ ఏంటి 4 exercises ఉన్నాయి. 4 exercises ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఏదైతే ఇంపార్టెంటో నేను అవే చెప్తున్నాను. ఇక్కడ నేను ఎక్సర్సైజ్ 1కి ఏవైతే సింబల్స్ అవసరమో వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అందులో మై ఫస్ట్ సింబల్ ఈజ్ లైక్ దిస్.
belongs to. తెలుగు మీడియం అయినా ఇలానే చదవాలి, ఇంగ్లీష్ మీడియం అయినా ఇలానే చదవాలి. Belongs to. This one does not belongs to. Belongs to and does not belongs to, these symbols are applied to the elements. మన ఇది దేని గురించి డిస్కస్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము అంటే పర్టికులర్ సెట్ లో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయా లేవా, ఎలిమెంట్స్ కి సంబంధించింది. మీకు ఇంకా ఫర్దర్ గా ఇంకొకటి వస్తుంది, ఏంటి? సబ్సెట్, నాట్ సబ్సెట్. ఈ రెండు సింబల్స్ దేని గురించి అంటే సెట్స్ గురించి సంబంధించింది. ఈ టూ సింబల్స్ దేని గురించి అంటే ఎలిమెంట్స్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ I'm writing a set here. B equals to set of 1, 4, 3 set. Right. Okay. For this one blank B ఇచ్చాడు. అంటే 1 అనే ఎలిమెంట్ B అనే సెట్ లో ఉందా లేదా అనుకున్నాం. 1 is appears. 1 అనేది ఇచ్చిన సెట్ లో ఉంది, appears ఉంది కాబట్టి I have to write here 1 belongs to B. In case second one 6 blank B. 6 అనే ఎలిమెంట్ ఉందా లేదా చూడండి. 6 అనే ఎలిమెంట్ ఉంటే we have to write belongs to, but 6 is not present in the given set. ఇచ్చిన సెట్ లో 6 అనేది లేదు, so I have to write 6 does not belongs to the B. So I have clear about these two symbols. ఈ subset not subset symbols గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. రైట్ నౌ ఇక్కడ come to the page number 33, means exercise 2.1 లో first 4 problems you can solve. First one ఏంటిది? just ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి is it set or not, justify your answer అన్నది. so that problem you can solve. and second one belongs to or does not belongs, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, that one also easy. and third one is మళ్ళీ సేమ్ వర్డ్స్ లో ఇచ్చాడు, సింబల్స్ లాగా రాయడం, అంటే belongs to వర్డ్ లో ఇచ్చాడు, use సింబల్, అది కూడా ఈజీ. and fourth one true or false statement, అది కూడా ఈజీ, సో అది కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, మనల్ని రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయమన్నాడు, అది కూడా ఈజీయే. అందులో సరే మీకు అర్థం అవ్వడానికి నేను ఓన్లీ థర్డ్ వన్ ఒకటి సాల్వ్ చేస్తున్నాను. సో కమ్ టు ద థర్డ్ వన్ ఫ్రమ్ ఫిఫ్త్ వన్. Third one is D equals to the set all x such that x is a prime number which is a divisor of 60. దీన్ని మనం ఏ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి? ఆల్రెడీ మనకి ఇలా సింటాక్స్ ఉంది అంటే సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, మనం రోస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. సో సెట్ D equals to x such that x is a prime number. ప్రైమ్ నెంబర్ ని రాయమంటున్నాడు, ఎందులో నుంచి పికప్ చేయాలి? those are divisor of 60. 60 కి డివైజర్స్ ఉంటాయి, వాటిని రాసుకొని అందులో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఓన్లీ ప్రైమ్ నెంబర్స్. సో ఐ యామ్ రైటింగ్ హియర్ 60 కి మనం ఫ్యాక్టర్స్ ఎలా రాస్తామో అలా రాస్తే సరిపోతుంది. ద ఫ్యాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ది డివైజర్స్. సో ఐ యామ్ రైటింగ్ హియర్ 2 30s are 60. In third table 3 20s are, and 4 15s are, and 5 12s are, and 6 10s are. And first one is 160s are. These are the divisors for the 60. ఇవన్నీ డివైజర్స్ అవుతాయి. ఇందులో నేను పికప్ చేసుకోవాల్సినవి ఏంటి? those are prime numbers. prime numbers ని మాత్రమే పిక్ చేయాలి. so tell me the prime numbers 2 3 and 5. so I have to write
hope clear. And now 6th దాంట్లో కూడా మీరు అన్నీ చేయొచ్చు. నేను అందులో ఓన్లీ ఒకటే చేస్తున్నా, దట్ ఈస్ 3rd one. Set of 5, 25, 125, 625. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది అంటే ఎలిమెంట్స్ ఆల్రెడీ లిస్ట్ చేసి ఉన్నాయి, సపరేటెడ్ విత్ కామాస్ అంటే రోస్టర్ ఫామ్లో ఉన్నాయి. దీన్ని మనం ఎందులో కన్వర్ట్ చేయాలి అంటే సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసే ముందు ఇవన్నీ ఎలిమెంట్స్కి ఏమైనా కామన్ ప్రాపర్టీ ఉందేమో చూసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే. సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ కన్వర్ట్ చేసే ముందు ఈ ఎలిమెంట్స్ కన్నిటికి ఏమైనా కామన్ ప్రాపర్టీ ఉందేమో చెప్పాలి. దిస్ ఇస్ ద 5. ఓకే, 25 ని చూడగానే మనకి 5 కామన్ ప్రాపర్టీ ఏంటిది అంటే దిస్ ఇస్ ద 5 స్క్వేర్. సో ఐ యామ్ రైటింగ్ ఇట్ 5 స్క్వేర్. 125 ఏంటిది అంటే 5 క్యూబ్ అండ్ 625 5 పవర్ ఆఫ్ 4. సో నేను 5 ని కెన్ ఐ రైట్ 5 పవర్ ఆఫ్ 1? సో ఐ కెన్ రైట్. సో 5 పవర్ ఆఫ్ 1, 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ ఆఫ్ 4. లైక్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ మాత్రం ఇంక్రీజ్ అయ్యాయి. ఆ పవర్స్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? నాకు 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే న్యాచురల్ నెంబర్స్ నేను పికప్ చేయాలి. సో హౌ ఐ కెన్ రైట్ హియర్? నేను దీన్ని కూడా క్యాపిటల్ ఏ అనుకుంటున్నా. A equals to set of x such that x equals to, అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ అన్ని బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. సో 5 పవర్లో మాత్రం చేంజ్ ఉంది. సో నేను చేంజ్ అవుతుంది కాబట్టి నేను దాన్ని ఏమనుకుంటున్నాను? స్మాల్ n అనుకుంటున్నాను. ఆ n బిలాంగ్స్ టు ఎక్కడి నుంచి పికప్ చేసుకుందాం? న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, అండ్ ఎక్కడి దాకా 4 దాకా ఉన్నాయి. సో n less than or equals to 4, or you can write మీరు అలా కాకపోతే n less than 5 కూడా రాయొచ్చు. I hope I am clear. మళ్ళీ చెప్తాను, మళ్ళీ చూడండి. ఫస్ట్ ఎలిమెంట్స్కి ఏమైనా కామన్ ప్రాపర్టీ ఉందేమో చెక్ చేసుకోండి. చెక్ చేస్తే నాకు ఇవన్నీ 5 పవర్స్ లాగా కనిపిస్తుంది. 5 పవర్స్ రాసుకుంటే నాకు సరిపోయింది కామన్ ప్రాపర్టీ. అంటే నాకు బేసెస్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ మాత్రం చేంజ్ అయ్యాయి. ఆ పవర్స్ కూడా నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. సో ఐ యామ్ రైటింగ్ హియర్ x such that x equals to 5 పవర్ ఆఫ్ n. ఈ n అనేది న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి బిలాంగ్స్ టు ద న్యాచురల్ నెంబర్స్. కంపల్సరీ రాయాలి. బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ కంపల్సరీ రాయాలి. రాసిన తర్వాత అవి ఎక్కడి దాకా ఉన్నాయి? ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 4 వరకు ఉన్నాయి. సో n less than or equals to 4, లేదు అంటే n less than 5, అంటే less than 5 అంటే 4 వరకు అన్నమాట. You can write like this or like this. I hope I am clear about this problem. About the 5th problem and 6th problem, and 7th one also related to the roster form, and 8th one is also related to the set builder form. So complete exercise you can solve. మీరు exercise 1 మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే ఫర్దర్ క్లాసెస్